నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లపై వెంటనే చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశం. మదనపల్లె మున్సిపల్ టౌన్ హాల్ నందు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. కృష్ణా బలిజ కార్పొరేషన్ చైర్మన్ భవానీతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. మదనపల్లె పరిసరాల్లోని అక్రమ లేఅవుట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశించారు. నేడు మదనపల్లె పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, ఎంపీపీ రెడ్డమ్మ, తహసీల్దార్ ఎంపీడీఓ లీలామాధవి, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ అజాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి తప్ప ఒత్తిడి చేయవద్దని హితవు పలికారు. లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఓటేస్తారని ఈ ప్రోగ్రామ్ మున్సిపాలిటీ ఓన్లీ 10 రూపీస్ వాళ్ళ దగ్గర కట్టి చేసుకొని వాళ్ళ పేరు మీద మనం రిజిస్ట్రేషన్ చేయవచ్చు. అదేవిధంగా ఈ విధంగా క్లియర్గా మన పబ్లిక్ లేకి మనం తీసుకెళ్ళినప్పుడు ఈ స్కీమ్స్ గురించి క్లియర్గా వాళ్ళకి అందరూ పబ్లిక్ లేకి తీసుకెళ్ళి ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే తెలియజేసి 100% సక్సెస్ చేస్తారని ఈ సభాముఖం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన డిప్యూటీసీ ఉదయ్ కుమార్ మాట్లాడుతుంది. ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి చేసిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీసీ ఉదయన్న గారికి, నూరాజన్ గారికి, అలాగే వేదిక ఎంతో మంది నాయకులు ఉన్నారు, సర్పంచులు. ముఖ్యంగా ఎవరైతే ఈ గ్రామ సత్వానికి ప్రత్యేకంగా 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అక్టోబర్ 2వ తారీఖున 2019లో మీ అందరికీ గ్రామ సత్వాల సిబ్బంది, అలాగే వాలంటీర్ సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. కాబట్టి మీరందరూ ఎంతోమంది మీ ప్రాణాల త్యాగాలను పెట్టి ముఖ్యంగా కరోనా మహమ్మారిప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటప్పుడు పనిచేసిన దానికి, అలాగే ఈ జరుగుతున్న స్కీములు ఏదైతే 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ 2 పేజీల మేనిఫెస్టోలో 100% అమలు పరిచేయడానికి మీరంతా సహకరించిన దానికి మీ అందరికీ మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ సమావేశం ఓటీఎస్ స్కీమ్, పేమెంట్ స్కీమ్ పైన మనం అందరూ ఇక్కడ సమావేశం జరిగింది. దానిపైన ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు మదనపల్లి అర్బన్లో వచ్చి 8,124 మంది బెనిఫిషియరీస్ ఉన్నారు. ఫస్ట్ మదనపల్లి అర్బన్ పైన మళ్ళీ మదనపల్లి రూరల్ పైన మాట్లాడుతాం. ఏదైతే మదనపల్లి అర్బన్లో 8,124 మంది ఉంటే రెగ్యులర్ చేసి ఇప్పుడు ట్రాక్ చేసింది 7,442 మంది. నా బెనిఫిషరీస్ అప్రూవ్డ్ బై పిఎస్పిఆర్, విఆర్ఎస్ అండ్ పిఏ 1,393 మంది చేశారట. దాంట్లో నా 837 మంది బెనిఫిషరీస్ ఇప్పటివరకు 15,000 చొప్పున 1,20,50,000 కట్టడం జరిగింది. మీకు ప్రత్యేకంగా ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, ఎవరు సహకరించి ఓటీఎస్ స్కీమ్ కింద మీరందరూ కష్టపడి పనిచేశారో వాళ్ళకి నేను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా మీరు దయచేసి ఒకటే విన్నపడుతుంది, ఎవరు కూడా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటే ఒక అవగాహన తెప్పించాల్సింది ఏమంటే, ఎవరైతే ప్రత్యేకంగా విఆర్ఓస్ ఎవరున్నారో వాళ్ళపైన ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ కమిషనర్ గారికి, ఎండిఓ మేడంకు, అలాగే ఎంఆర్ఓ గారికి. మదనపల్లిలో నాకు 10 సంవత్సరాలుగా 2019 నుంచి 19 వరకు కూడా పూర్తి మదనపల్లి అవగాహన ఉంది హౌసింగ్ పైన. మళ్ళీ నేను శాసనసభలో 2.5 సంవత్సరం అయింది.
మదనపల్లి మున్సిపాలిటీ సచివాలయం విఆర్ఓస్ ఉన్నారో, అమ్యూనిటీస్ ఉన్నారో, నేను శాసనసభ్యులుగా మున్సిపల్ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో, వైస్ చైర్మన్ ఉన్నారో, సర్పంచ్ వీళ్ళు కౌన్సిలర్ ఉన్నారో, వాళ్ళందరి తరఫున నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు ఎవరైతే విఆర్ఓస్ ఉన్నారో, ఎవరైతే అమ్యూనిటీస్ ఉన్నారో, మీరు విఆర్ఓలుగా ఏదైతే ఒక లేఅవుట్ ఉంటుందో ఆ లేఅవుట్లో ఎవరన్నా అనాథరైతులుగా ఇల్లు కడుతూ ఉంటే ఖచ్చితంగా నిలపాల్సిన కార్యక్రమం చేయాలి. ఎవరన్నా కానీ వాళ్ళు మీ కౌన్సిలర్ రికమెండ్ చేసినా కూడా, మున్సిపల్ చైర్మన్ రికమెండ్ చేసినా, నేను శాసనసభ్యులుగా రికమెండ్ చేసినా కూడా మీరు ఎవరైతే విఆర్ఓస్ ఉన్నారో, ఈ 44 మంది విఆర్ఓస్ అమ్యూనిటీస్ ఎవరైతే ఫీల్డ్లో పోతారో ఆ ఫీల్డ్లో వితౌట్ పట్టా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ఇమీడియట్గా ఎవరైనా స్టాప్ చేయాలి. దర్ ఇస్ నో ఎనీ రికమెండేషన్ ఆన్ దిస్. ఏమా అనేక రకాలుగా దండాలు చేస్తున్నారు. సిపిఐ సాంబా కూడా ఆయన కృష్ణప్ప గారు, నేను ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి దీనిపై దృష్టి పెడుతూ ముఖ్యమంత్రి గారు మొన్న తిరుపతిలో 2 రోజులు వచ్చారు కాబట్టి నేను పత్రికలో చదివినాను. ఏదైతే నేను ముఖ్యంగా ఎండిఓ గారికి సీరియస్గా నేను చెప్తున్నాను, వాడు ఎంత తోడైనా కూడా మా ప్రజాప్రతినిధుల్లోనే కూడా ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, సర్పంచులు కూడా కానీ ఏదైతే ప్రభుత్వం పైన సిపిఐ వాళ్ళు నిందేస్తున్నారో ఆ నింద మనం కడుక్కోవాలంటే అధికారులు ముఖ్యంగా ఎండిఓ మేడం గారు దీనిపైన ఎక్కువ చర్య తీసుకొని ఇమీడియట్గా ఏదైతే లేఅవుట్ వేసినారో 10 కోట్లు నష్టం అంటున్నారు, అనేక రకాలుగా దుర్వినియోగం జరుగుతుందంటున్నారు. దీనికి మనము ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉందో నీతి నిజాయితీగా పరిపాలిస్తున్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ఇప్పటి నుంచి వేరే పని పెట్టుకోకుండా ఏదైతే లేఅవుట్లు ఉన్నాయో ఆ లేఅవుట్ అందరికి ఇన్స్పెక్ట్ చేస్తూ ఏదైతే మీ పంచాయత్ సెక్రటరీ ఉన్నారో, సర్పంచ్ ఉన్నారో వాళ్ళందరితో కలుపుకొని మీరు ఇమీడియట్గా ఆ లేఅవుట్ పైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరన్నా కానీ ఏ రికమెండేషన్ అన్నా కానీ మాకు ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఇవ్వట్లేదు. ఒకటే ఒక అప్లికేషన్ ఏమంటే గవర్నమెంట్కి 10% భూమి ఇవ్వాలి, గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో దాని ప్రకారం అప్రూవ్ చేస్తాం. ప్రతిష్టాత్మక కార్యక్రమమే జగనన్న సంపూర్ణ గృహాలు పథకం. ఎంతో సదుద్దేశంతో తనపై నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పరచుటకు కారణమైనటువంటి ప్రజలకు సేవ చేయాలని ఒక గొప్ప దృక్పథంతో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఇల్లును పక్కా గృహక్కుగా చేయాలనే సదుద్దేశంతో ఈ పథకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈ పథకం అనౌన్స్ చేసిన వెంటనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా కరతాళతో ఆహ్వానించారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. 34 సంవత్సరాలుగా మనం ఇల్లు ఉన్నప్పటికీ ఆ ఇంటి పైన హక్కులు లేక ఏదో ఇంట్లో ఉన్నామంటే ఉన్నాము అనే పరిస్థితి ఉంటే ప్రజలందరూ కూడా హర్షించారు. మరి ఈరోజు చూసే ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహము నీరు గారిపోయే విధంగా ప్రతిపక్షం వ్యవహరించడం వల్ల ఏదైతే ప్రజలకు మేలు చేయాలనుకున్నామో ఆ మేలు చేయడానికి దూరం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితి నుంచి మళ్ళీ ప్రజలందరూ కూడా ఏదైతే సంతోషంగా ఈ పథకాన్ని ఆహ్వానించారో ఆ సంతోషాన్ని మళ్ళీ వారిలో పాల్గొల్పి మనము వాళ్ళకు గృహాలకు సంపూర్ణ గృహాలకు కల్పించేదానికి ఈ సిబ్బంది అంతా కానీ, పార్టీ పరంగా ఉన్నటువంటి ప్రతినిధులు కానీ, స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ ఎంతైనా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక చిన్న విషయం మనము వాళ్ళు గుర్తు చేయాలి. ఈరోజు పట్టణంలో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం తీసుకున్నట్టుకు ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉండాలి. వారికి ఒకటే విషయం చెప్పాలి. పల్లెల్లో 2 రకాల భూములు ఉంటాయి. రైతులు పక్కా భూమి ఉండే రైతులకు, డీకేటీ భూమి ఉండే రైతులకు తేడాను వాళ్ళే గమనించారు. ఏ బ్యాంకు దగ్గరికి పోయినా పక్కా సెటిల్మెంట్ భూమి ఉండే రైతు పోతే వెంటనే బ్యాంకులు ఆహ్వానించి వారే గ్రామాలకు వచ్చి లోన్లు ఇచ్చే పరిస్థితి. అదే డీకేటీ భూమి ఉన్నప్పుడు రైతులకైతే లోన్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ ఇల్లు
ఇల్లు సమస్య కూడా అదే విధంగా వాళ్ళకి తెలియజేసి మనకి ఏదైతే మనం ఇంట్లో నివాసం ఉండొచ్చు కానీ హక్కులు అయితే ప్రభుత్వము బ్యాంకుల వద్దనే ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు మన పైన లోన్ పెట్టి ఈ గృహాలు నిర్మించి ఇచ్చారు. కాబట్టి ఈ లోన్ అంతా మాఫీ అవుతుంది, మన సొంత ఇల్లు మనకు సొంతంగా ఏర్పాటవుతుందని ఒక చిన్న దీని అవగాహన వాళ్ళు కల్పించి మనం అందరం కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మన పైన ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈ రోజు చూడండి 1983 నుంచి 2011 వరకు మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే, కష్టపడి బాగా చదువుకొని మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఒక పథకం పైన సంపూర్ణ అవగాహన బాగుంటుంది. ఎందుకంటే ఏ పథకం వచ్చినా ఇమీడియట్ గా పై అధికారుల నుంచి మీకు వస్తుంది. కాబట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వం. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రం వెళ్ళిపోతే అధికారులు ఇచ్చినారు అతనికి. ఎందుకంటే పరిపాలన మంచి శక్తివంతుడు, జ్ఞానవంతుడు. రాష్ట్రం వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఆ రోజు ఈ రాష్ట్రంలో 105 సీట్లు ఇచ్చారు, మాకు 60 ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాం, ఎక్కడ బాధపల్ల, కుమ్మిలిపోల, దిగులు పల్ల ప్రజా పోరాటాలు చేశారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాం సూటిగా, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ. ఈ భారతదేశంలో ప్రధానమంత్రి కూడా నాకంటే రాజకీయాల్లో అనుభవం తక్కువ అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిండే 1 టైం సెటిల్మెంట్ ఈ యొక్క పథకాన్ని మీ మామ బిడ్డలిచ్చిన మీ మామ రామారావు వెన్నుపోటు పెట్టి సీటు కావాలంటే అతనికి ఎవరు ఏమైతే పిలవాలా. మరి ఆ రోజు నీకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పేదలకు ఏదైతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, నందమూరి తారక రామారావు గారు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, ఎవరెవరైతే ముందున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనే, కేంద్ర ప్రభుత్వాలు అయితేనే ప్రజలకు ఇచ్చిండే ఈ ఇల్లుకు ఎందుకు మరి ఈ విధంగా వాళ్ళు హక్కు కల్పించే జ్ఞానం ఆ ఐడియా నీకు రాలేదని మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ చెప్పండమ్మా, ధైర్యంగా మేము కూడా మీతో మమేకమవుతాం. నేను ఆల్రెడీ నెల ముందే నా సచివాలయంలో మీటింగ్ పెట్టాం. మా యొక్క సచివాలయంలో 40 మంది లబ్ధిదారులు వస్తే 39 మంది దగ్గర డబ్బులు కట్టించిన ఈ చిత్తూరు జిల్లాలోనే మదనపల్లి మున్సిపాలిటీ ఫస్ట్ ప్లేస్ నుంచి డబ్బులు కట్టించిన దాంట్లో మా వాళ్ళు 3వ స్థానంలో ఉన్నాయి. 40 మందికి వచ్చి లబ్ధిదారులు 39 మంది దగ్గర డబ్బులు కట్టించాం. బలత్వంతో కాదు, స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు, అవగాహన కల్పించాం. మా వాళ్ళతో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని మా సచివాలయం పిలిపించి ఎందుకు మీకు డబ్బు కట్టాలా, ప్రభుత్వం ఇచ్చిందే డబ్బులే కదా, ప్రభుత్వం ఇచ్చిన ఇల్లే కదా, ప్రభుత్వం ఇచ్చిన రుణమే కదా, ఇప్పుడు మనం నేను ఎందుకు కట్టాలా అనే దాన్ని చాలా క్లియర్ గా వాళ్ళకు మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎడ్యుకేట్ చేసాం. దాదాపు ఇక్కడ స్థానికులే 30-40% మీకు అందరూ కూడా సొంతం ఇంటే ఉన్నాయనుకుంటాను. ఒకసారి తల్లిదండ్రులు అడగండి, ఒక ఇల్లు కానీ ఒక భూమి కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎన్ని లక్షలు కావాలి. పైగా ప్రభుత్వం ఇచ్చిన బిగ్గపల్లి కానీ, కోటపేట కానీ, నవోదయ స్కూల్ దగ్గర కానీ, లేదు కొత్తగూడలో కానీ ఎక్కడైనా ప్రభుత్వం ఇచ్చిందే ఆ స్థలాలకు. అప్పుడు కాంగ్రెస్ ప్రొసీడింగ్స్ ఇందిరమ్మ బొమ్మ పెట్టి ప్రొసీడింగ్స్ రాజశేఖర రెడ్డి గారి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు. మరి ఆ తర్వాత ఆ యొక్క భూమికి ఎవరైనా ఆ ఇల్లు పైన ఏదైనా బిడ్డ పెళ్లి కావచ్చు, ఇంట్లో అనారోగ్యంగా కావచ్చు, ఒక యాక్సిడెంట్ జరిగితే పేదోళ్ళు ఖరీదైన డబ్బు వస్తే డబ్బులు ఎన్ని ఇబ్బంది పడితే ఆ ఇల్లుని ఎక్కడ మార్కెట్ పెట్టాలంటే 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, లేదు అమ్మేద్దామంటే 2 లక్షలు, 1.5 లక్షలు అవుతారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చిన మాటకు ఈరోజు హక్కు కల్పిస్తున్నారు. ఆ ఇంటి పైన భూమి పైన హక్కు కల్పించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మరి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో పోతే ఒక గుంటకి ఎన్ని లక్షలు, ఎన్ని వేలు ఇస్తుంది ప్రభుత్వానికి. ఎంత కట్టాలి? 1 రూపాయి కూడా లేకుండా సంపూర్ణమైన మన హక్కు కల్పిస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బ్యాంకులో ఎక్కడ పోయినా 70 వీసాలకు లోన్ తీసుకోవచ్చు. మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు 1.5 లక్షలు, 2 లక్షల రూపాయలు ఇల్లు అడుగుతున్నారో అదే రిజిస్ట్రేషన్ అయితే దాదాపు 10 నుంచి 15 లక్షలు మార్కెట్ వాల్యూ, సబ్ రిజిస్టర్ ఆఫీసులో మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మన ప్రియత ముఖ్యమంత్రి గారు ఎంతో సదుద్దేశంతో మన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పట్టుకోవాలి. ఎందుకంటే 1923 నుంచి 2011 వరకు ఆల్ గవర్నమెంట్ వివిధ పథకాల ద్వారా పేదవాళ్ళకు గృహాలు కట్టించడం జరిగింది.
అది డిఫరెంట్ స్కీమ్స్ డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది హోటల్స్ గవర్నమెంట్ లోన్ ఇవ్వడం కానీ లేకపోతే 50% లోన్ 50% సబ్సిడీ ఈ విధంగా వివిధ పథకాల ద్వారా మనకు ఈ గృహాలు కట్టించడం జరిగింది. కానీ చాలా మంది కంప్లీట్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ పేరు మీద లేకపోవడం వల్ల వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు మనం ప్రాపర్టీ ట్యాక్స్ వేయాలన్నా, లేకపోతే బ్యాంకులో లోన్ పెట్టుకోవాలన్నా, లేకపోతే వాళ్ళ పిల్లలకు గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు అమ్ముకోవాలన్నా ఈ డిఫరెంట్ ఈ స్కీమ్స్ అనేది వాళ్ళకు హక్కు కల్పించకపోవడం వల్ల చాలా మంది కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పటికీ ఆ ఉద్దేశం నెరవేర్చారు. ఆ ఉద్దేశంతో మన దేశ ముఖ్యమంత్రి గారు ఈ జగనన్న సంపూర్ణ గృహ పథకం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే ప్రకారం మన దగ్గర మన అర్బన్ ఏరియాలో 8,134 మందికి ఈ 11 సంవత్సరాలలో మనకు 1980 నుంచి 2011 వరకు మన అర్బన్ ఏరియాలో మన హౌసింగ్ డిపార్ట్మెంట్ 8,134 మందికి ఈ గృహ పథకం ఇవ్వడం జరిగింది. ఈ గృహ పథకాన్ని గురించి మీరు ఫీల్డ్ సర్వే చేశారు. దాంట్లో 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళ పేరుతో ఇవ్వడం. సెకండ్ లబ్ధిదారులు లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఎవరు ఎంజాయ్మెంట్లో ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఇవ్వడం. థర్డ్ ఒకవేళ ఆ లబ్ధిదారుడు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత కానీ చేసుకున్న ముందు కానీ వేరే వాళ్ళు కొనుక్కొని ఉంటే వాళ్ళ మీద థర్డ్ పార్టీ మనం డబ్బులు కట్టుకొని మనం ఇవ్వడం. ఆ 3 టైప్లో మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఓన్లీ లబ్ధిదారులకు మాత్రమే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ బెనిఫిట్ను మన అర్బన్ ఏరియాలో ఇప్పుడు 8,134 మంది మనం ఫీల్డ్ వెరిఫై చేసినప్పుడు నియర్లీ 1,500 మెంబర్స్ వాళ్ళకి పట్టాలు ఇచ్చినప్పుడు కూడా ఆ సౌకర్యం లేకపోవడం, కోర్టు కేసు పెట్టడం, లేకపోతే డిఫరెంట్ ఉండడం వల్ల నియర్లీ 1,000 మెంబర్స్ బిలో బేస్మెంట్ కానీ లేకపోతే పట్టాలు ఎవరితో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రిమైనింగ్ వాళ్ళు కూడా కొంతమంది బేస్మెంట్ లెవెల్ లేకపోతే గ్రూప్ లెవెల్ ఈ స్టేజ్ వైజ్ మొత్తం మనం ఎక్కడ ఏ లేఅవుట్లో మనకి 29 లేఅవుట్లలో ప్లేసెస్ ఇస్తే ఆ లేఅవుట్లన్నీ ఐడెంటిఫై చేసాం. ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు అన్ని రకాల ఎవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే మనకు ఐడెంటిఫై చేసి మనము క్లియర్గా ఎవరు పేరు మీద వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు మనకు ఇప్పుడు 1,500 మందిని మనం ఐడెంటిఫై చేసాం. ఈ స్కీమ్స్ గురించి ఈరోజు మనం అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పబ్లిక్ లైక్ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారో ఆ ఉద్దేశాన్ని మనం పబ్లిక్ లైక్ తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ 15,000 రూపాయలు మన అర్బన్ ఏరియాలో కట్టే అమౌంట్ ఎందుకంటే ఎవరు లబ్ధిదారులు లోన్ తీసుకున్నాడో ఆ లోన్కు మనకి 20 సంవత్సరాల్లో వడ్డీతో కలిపి ఎంత మొత్తం అయితే ఉంది ఆ మొత్తాన్ని మనం తగ్గించేసేసి ఓన్లీ 15,000 రూపాయలు కట్టించుకొని మనం వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మనము మదనపల్లి అర్బానికి 1,27,40,000 రూపాయలు కలెక్ట్ చేశాము. అలాగే ఇంకా 81,55,000 కలెక్ట్ చేస్తుంది. మొత్తం మీరు అప్లోడ్ చేసిన ఫైల్స్లో పట్టా రిజిస్ట్రేషన్ అయ్యేదానికి 847 ఫైల్స్ అప్లోడ్ చేస్తే ఫైనల్ అప్రూవ్ తహసీల్దార్ నుండి 809 అప్రూవ్ చేయడం జరిగింది. అంటే ప్రతిరోజు కూడా మనము ఈ మొత్తం ఈ టీం వర్క్లో అందరూ కలిసి వరుసగా 10 రోజుల్లో కూడా మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే మొత్తం మనం 1,376 మంది లబ్ధిదారులు ఉన్న టీంలో వీటిని కూడా కంప్లీట్ చేసి మదనపల్లిని చివరి వరకు ప్రథమ స్థానంలో నిలపాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఎవరైతే మనకు డబ్బులు కట్టలేదో వాళ్ళకి ఈ స్కీమ్ ఇంపార్టెన్స్ని ఇంకోసారి తెలియజేసి మనం ఈ విధంగా ఎంత డబ్బులు కట్టించాము ఎంత బ్యాలెన్స్ అనేది కూడా వాళ్ళకి చెప్పగలిగితే అది కూడా వాళ్ళకి మోటివేషన్ అవుతుంది. ఈ పట్టా సర్టిఫికేట్లో ఇందాక మన మున్సిపల్ కమిషన్ గారు చెప్పినట్లు ఎన్ని విధాలుగా లబ్ధిదారులకు అడ్వాంటేజెస్ ఉన్నాయో ఉపయోగాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ వివరించగలిగితే తప్పకుండా మదనపల్లి పట్టణము పూర్తి చేయగలుగుతుంది. 100% నమ్మకం మాకు ఉంది. కాబట్టి ఇద్దరు కూడా మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా కలిసి ఈ స్కీమ్ని చివరికంటా తీసుకుని వెళ్ళి సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఇదే స్పిరిట్ లాస్ట్ వరకు కొనసాగించి మనం ఏదైతే 25వ తేదీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందో దానిలో జిల్లాలో హైయెస్ట్గా నిలపాల్సిందిగా మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమంలో మనము 280
27 హౌసెస్ గాను చేసిన 227 వాటికి పేమెంట్స్ చేయించినాము. ఇదే విధంగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ మన హౌసింగ్ ఏఈ గారు, సంబంధిత పంచాయతీ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్స్, విఆర్ఓలు అందరూ కలిసి ప్రతి గ్రామ పంచాయతీలోనూ అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఈ పథకం యొక్క ఉపయోగాలు చెప్పి ఏమంటే ఇప్పుడు ఇది మీకు సంపూర్ణ హక్కు అనేది వస్తుంది. ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టుగా సంపూర్ణ హక్కు అనేది వస్తుంది. దాని మీద మనకు రేపు గతంలో తీసుకున్న లోన్ తీసుకునే అనే విషయం చాలా తెలియడం లేదు. లోన్ తీసుకున్న ఆ లోన్ కూడా మాఫీ అవుతుంది. ముఖ్యంగా పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ అవుతుంది. అదేవిధంగా అదే దానికి మేము దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తే దానికి హౌస్ ట్యాక్స్ కూడా వేస్తాము. హౌస్ ట్యాక్స్ వేస్తే అది పర్మనెంట్ గా మనకు ఒక హక్కు మాదిరి. హౌస్ ట్యాక్స్ వేస్తేనే మా రికార్డ్స్ లో ఆ హౌస్ ఎంటర్ అవుతుంది. సో అక్కడ మేము ఏమైనా కానీ ప్రొవైడ్ చేసే డ్రింకింగ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇతర శానిటేషన్ వర్క్స్ కానీ, రోడ్స్ కానీ, ఏదైనా ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టేదానికి ఆ ఇల్లు ఆ ఏరియా మా రికార్డ్స్ లో ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేదానికి. హౌస్ ట్యాక్స్ చెల్లిస్తే అడిగేదానికి ప్రజలకు కూడా ఉంటుంది అని చాలా విధాలుగా మేము ప్రజలకు ప్రతి గ్రామంలోనూ హౌసింగ్ ఏఈ గారు మేము వెళ్ళి చెప్తా ఉన్నాము. అదేవిధంగా వాళ్ళకు అమౌంట్ కానీ కూడా లేదు అంటే కూడా మన ఏపీఎం సురేష్ గారితో మాట్లాడి వాళ్ళకు ఎవరెవరికి అవసరం ఉందో 10,000 కట్టలేని పరిస్థితిలో ఉండాలో తెలిస్తే వాళ్ళ గ్రూప్స్ ద్వారా లోన్స్ ఇప్పించే అవకాశం కూడా. ఎందుకంటే ఇంతకుముందు ఇల్లు కట్టుకునే దానికి మన ఏపీఎం గారు 30,000, 20,000 లోన్స్ ఇచ్చినారు గ్రూప్ లో. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు మనము దీనికి కూడా లోన్ ఇప్పించే అవకాశం కూడా కల్పించినాము. కాబట్టి ప్రజలకు చెప్పేది ఏమంటే ఇట్లాంటి అవకాశం మనది అనేది సొంతం అనే ఒక భావన, మనం టెంపరీ అనే ఒక భావనకు చాలా తేడా ఉంటుంది. అది ప్రభుత్వము మనకు ఈ అవకాశాన్ని కల్పించింది. వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు ఎమ్మెల్యే కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా బలజ పోసాల సంక్షేమ శాఖ చైర్మన్ భవానీ, జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్ని రంగాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని, బీసీలు ఆయన వెన్నంటి ఉండాలని కోరారు. కృష్ణ బలిజ స్టేట్ చైర్మన్ గారు భవానీ మణికంఠ గారు రావడం జరిగింది. చాలా సంతోషం. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు తన తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత అన్ని కులాలకు మతాలకు అతీతంగా ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఎంతోమందికి చైర్మన్ పోస్టులు ఇచ్చారు, డైరెక్టర్ పోస్టులు ఇచ్చారు. అన్ని కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏదున్నారు అందరికి ముందు పెట్టి తీసుకొని పోతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈరోజు మనం అందరం ఇంతమంది ఎవరైతే బీసీలు, ఎస్సీ, బీసీలంతా ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఎప్పుడు కూడా ఈ భారతదేశ చరిత్రలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇన్ని చైర్మన్ పోస్టు, ఇన్ని డైరెక్టర్ పోస్టు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా అన్ని కులాలకు కూడా ఒక వెలుగును తెచ్చిన కార్యక్రమం కూడా చేసింది కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం అందరము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అన్న రుణం తీర్చుకోవాలా. ఎప్పుడు కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు తల్లి తర్వాత తల్లి లాంటిది. కాబట్టి మనం అందరం ఈ నాయకుల పదవులు కానీ మనం నాయకత్వం అంతా అనుభవిస్తాము జగన్మోహన్ రెడ్డి దాంట్లో. కాబట్టి మేము ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఏదైతే అన్ని కులాలు ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని ముందు కూడా
అనేక అగ్ర కులాలు కూడా ముందుకు తీసుకుంటే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీకు ఈరోజు మహిళలు కూడా 50% లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా నియమించడం జరిగింది. అది కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ అన్న చేసినారు. కాబట్టి ప్రత్యేకంగా ఏదైతే జగన్మోహన్ అన్న ఆకాంక్ష ఉందో దాని ప్రకారంగా మనం అందరం కలిసి రాబోయే ఇంకా 20 ఏళ్ళ వరకు జగన్మోహన్ అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా అన్న గారికి, మరి జెడ్పీ చైర్మన్ గారికి, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లకు, జెడ్పీటీసీ చైర్మన్ గారికి, అదేవిధంగా వివిధ డైరెక్టర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మరి ఈ రోజున 139 బీసీ ఉపకులాలు అంటే అసలుకి గత ప్రభుత్వంలో ఇన్ని కులాలను చెప్పిన వాళ్ళు కూడా లేరు అనమాట. 139 బీసీ ఉపకులాలను గుర్తించి అందులో ముఖ్యంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులోనూ ముఖ్యంగా మళ్ళీ మహిళలకి 28 కార్పొరేషన్లు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఇది దానిలో మళ్ళీ ఒక్కొక్క కార్పొరేషన్కి గాను 1200 డైరెక్టర్లను విభజించి మరి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఆఫీస్ని ఇచ్చి విజయవాడ గొల్లపూడిలో ప్రత్యేకంగా ఆఫీస్ని ఇచ్చి మరి చైర్మన్కి ఒక ఛాంబర్ అయితే డైరెక్టర్లు కలవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఎదురు ఒక ఛాంబర్ని ఇచ్చి అంత గొప్పగా బీసీలకు ఇచ్చినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలందరూ కూడా ప్రత్యేకంగా తెలుపుతూ ఉన్నాము. అదేవిధంగా మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును తీర్మానించి మరి వెనుకబడిన కులాల వర్గాల వారికి బంగారు బాట వేసి ముఖ్యంగా బీసీలు ఇంకా అభ్యున్నతగా ఉండాలి, బీసీల ఎదుగుదలకు మరింతగా ఎదగాలని చెప్పి గొప్ప ఉద్దేశంతో మరి భారత ప్రభుత్వానికి సిఫారసు చేసి మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. బీసీల పట్ల ఎప్పటికీ మేము బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో బీసీలకి ఎవరు కూడా ఇంత గొప్ప అవకాశం ఇవ్వలేదు, ఇచ్చిన దాఖలు కూడా లేవు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మరి బీసీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా కృష్ణా బలిజ రాష్ట్ర కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి భవానీ గారు మదనపల్లికి విచ్చేసిన సందర్భంగా వారికి హార్దిక స్వాగతం పలుకుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆమె పర్యటనలో భాగంగా మదనపల్లికి వచ్చి వారి బీసీల సమస్యల పట్ల, ముఖ్యంగా కృష్ణ బలిజల సమస్యల పట్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా గారిని కలిసి వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి చర్చించడం కోసం ఇచ్చేశారు. ఈ సందర్భంగా బీసీల తరఫున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, బీసీలను రాజకీయంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు, వాళ్ళ ఆర్థికంగా ఏ విధంగా ముందుకు తీసుకోవాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళికలు అయితేనేమి, ఈ ప్రభుత్వం వచ్చిన రాక మునుపు బీసీల పరిస్థితి ఎలా ఉండింది, వచ్చిన తర్వాత ఎలా ఉంది అని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. 57 కార్పొరేషన్ల చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మొదలుపెట్టి వారికి రాజకీయ ప్రాధాన్యతనిచ్చి గౌరవం కల్పించి ఈరోజు మళ్ళీ బీసీ జనాభా లెక్కలను కూడా చేయాలని చెప్పి అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఒక సాధికారిత రావాలి, వీళ్ళకు ఎన్నో ఏళ్ళుగా తరాలుగా బీసీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ వెనుకబాటు తరాన్ని పారద్రోలి ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులను కానీ ఇచ్చేటప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా బీసీలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు ఈ 57 కార్పొరేషన్ల ద్వారా బీసీ జనాభా అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి తెస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత మెరుగైన దీనికోసం మా చైర్మన్లు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి బీసీల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మదనపల్లికి వచ్చే సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అసెంబ్లీలో మన జగనన్న బీసీ జనాభా గణన చేయుటకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ బిల్లును పార్లమెంట్కి పంపించి జనగణన చేయాలని కేంద్రానికి సూచనలు, మన బీసీ జనాభా ఎంతమంది ఉన్నారో ఆ జనాభాని ఎంతమంది గణన చేయమని కేంద్రానికి పంపించి నివేదిక ఇచ్చేందుకు వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరికన్నా గత పార్టీల సంబంధం లేకన్నా మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేసింది మన జగన్మోహన్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి అన్నగారని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. దివ్యాంగులు అంటే లోపం ఉన్నవారు కాదని, వారిలో ఓ ప్రత్యేకతను ఆ భగవంతుడు ఇచ్చాడని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణం శివారులోని వెలుగు స్పెషల్ స్కూల్ నందు జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇప్పుడు కూడా సెంట్రల్ హోమ్స్ అనేవి లేవు, ప్రైవేట్ ఇవి ఉంటాయి అంతే. కానీ ఇవి మన అది మనకు ఎంఆర్ఓ చేసి హైదరాబాద్ వీళ్ళందరికీ అటాచ్ బాత్రూమ్స్ అందరికీ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇస్తారు. ఎన్ఐఎంఎస్ హైదరాబాద్ వాళ్ళ దగ్గర నుంచి అందరినీ జూమ్ మీటింగ్లో చూడు అట్లా సంపాజక్క గారికి గత 1995 నుంచి చాలా ముఖ్యంగా అభిమానం ఈరోజు దాకా మనతో లేదు. కాబట్టి ఈ వెలుగు ఫౌండేషన్కు మూలకాలకైన పద్మజక్క గారని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. అలాగే ఉదయన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నాకు గొప్పలు మాట్లాడేది రాదు కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నాను. మన కుటుంబంలో మనకి 2 బిడ్డలు ఉంటే, 4 బిడ్డలు ఉంటే కూడా మన బిడ్డల్లోనే మనం ఏదో లోటుపాట్లు జరిగితే మన బిడ్డలపైన మనం విసుక్కునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వీళ్ళుండే ఎవరైతే ఈ హ్యాండిక్యాప్ పిల్లలు ఉన్నారో, ఓల్డేజ్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ ఇంత పెద్ద సేవ చేయాలంటే దేవుడు ఆయనకు ఎంత పెద్ద గొప్ప మనసు ఇచ్చినాడని నేను ప్రత్యేకంగా ఎప్పుడప్పుడు తెలుసుకుంటాను. జీవితంలో అందరూ కొంతమంది సంస్థలు పెట్టుకొని వాళ్ళ స్వార్థం కోసం నడిపిస్తారు. ఉదయంగా ఆయన మనసుతో ప్రతి ఒక్కరు సేవ చేయాలని చెప్పి ఈ వెలుగు సంస్థ తప్పకుండా ఏదైతే ప్రభుత్వం నుంచి లేదు, నా తరఫు నుంచి కూడా లేదు, ఏదైతే ఈ వెలుగు సంస్థకు ఏమవుతుందో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ప్రత్యేకంగా మీకు ఒకటి తెలియజేసుకోవాల్సిన అవసరం ఏంటంటే గత ప్రభుత్వంలో 80% ఉంటే 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2,640 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అందరి కష్టాలు నష్టాలు తెలియజేసుకుని అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు 40% ఉన్నారు. ఈరోజు 5,000 పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. వెలుగు సమస్యలు కూడా చాలా మంది పెన్షన్ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుంటారు. ఇంకా రాబోయే ఎంతమంది ఉన్నారు కూడా వాళ్ళకు కూడా మా తరఫు నుంచి మా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పెన్షన్ కార్యక్రమం చేస్తామని గొప్ప ఉండే నాయకుడు, గొప్ప స్వభావం ఉండే నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట చెప్పి మీ అందరికీ మరొకసారి నేను ఉదయమోహన్ గారికి ప్రత్యేకంగా దివ్యాంగులందరినీ కూడా స్ఫూర్తి నింపి వారిలో మేము సమాజానికి దూరం కాదు, మీకు అందంగా ఉండాలి సమాజం అనే
ఉద్దేశంతో అంతర్జాతీయ దివ్యాంగుల దినాన్ని డిసెంబర్ 3గా ప్రకటించారు. ఆ రోజు నుంచి 3వ తారీఖు నుంచి ఓ వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఈ వెలుగు ప్రత్యేక పాఠశాలలో జరిగిన ఈ సమావేశం మేము రావడం ఎంతో ఆనందదాయకం. ముఖ్యంగా ఇటువంటి విధిరాత వల్ల మానసికంగా వికలాంగులుగా ఉన్నటువంటి వారిని చేరదీసి ఈ సమాజంలో వారికి కూడా గౌరవం కల్పించి వారికి విద్యను అందించి వారు కూడా ఒక స్వయం సహాయకులుగా వారు కూడా ఏదైనా పని చేయగలిగే ప్రత్యేక పరిస్థితుల్లో వారిని కూడా సమాజంలో జనజీవన శ్రమంతుగా కలపాలని చెప్పి ఇటువంటి ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి వారికి అండదండగా ఉన్నటువంటి ఈ వెలుగు పాఠశాల చిత్తూరు జిల్లాలోనే మన గర్వకారణం. అందులో మదనపల్లి మండలంలో ఉన్నాం. ఈ మండల జడ్పీటీసీగా నేను కూడా చెప్పేదానికి నాకు కూడా గర్వకారణంగా ఉన్నదని చెప్పి భావిస్తూ మీరు చేస్తున్నటువంటి సేవలు ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. మీకు ఎప్పుడు కూడా మా శాసనసభ్యుల ద్వారా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కానీ ఏ సహాయ సహకారాలు అవసరమైనా కూడా ఎప్పుడు కూడా ముందుంటాం. మీరు చేస్తున్న సేవ నిలకట్టలేనిది. ఎందుకంటే బాగున్నటువంటి పిల్లల్నే ఈరోజు తల్లిదండ్రులు చూసేదానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ వేగవంతమైన ప్రపంచంలో వారి పనుల బిజీలో సొంత పిల్లలను కూడా చూసుకోకుండా హాస్టల్లో చేర్పించేసి చైల్డ్ కేర్ సెంటర్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మానసిక వికలాంగులైన పిల్లలను మీరందరూ కూడా తమ బిడ్డల కంటే బాగా చూసుకునేదానికి చూసుకొని ఈరోజు వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించి వారి చేతి ద్వారా కూడా కొన్ని పనులు చేపించి వారు కూడా ఆర్థికంగా కూడా నిలబడుకునే విధంగా మీరు ప్రోత్సహిస్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు భగవంతుడు ఎప్పుడూ మీకు ఆశీర్వాదం ఉంటుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా మీ సేవలు కొనియాడతారు. మీకు ఈ సందర్భంగా నేను శిరస్సు వంటి మీ పాదాభివందనం చేసేదాన్ని కూడా చేస్తున్నాము అని అక్కడే అన్నాడు. ఇక్కడ వచ్చిన వెంటనే ఆ కన్స్ట్రక్షన్ చూసి ఏదో చెప్తే ఇమీడియట్ గా అధికారులు చెప్పి చేపించడం నిజంగా కళ్ళ ముందర కనపడే మానవత్వం. మరి వార్షికోత్సవాలు ఈ యొక్క అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ మేము అందరూ కూడా రావడం జరిగింది. మరి ఉదయాన్నే కన్నా ఫస్ట్ లో ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ప్రతిరోజు దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు. సమాజంలో ఈరోజు చూడండి ఎంతెంతో ఎక్కడెక్కడ అమెరికాలో, లండన్లో, రష్యన్లో, ఢిల్లీలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళ బిజీ, వాళ్ళ భార్య రావడము, వాళ్ళ పిల్లలు చదివించుకోవడము, వాళ్ళ భవిష్యత్తు. కానీ ఇంత ఎత్తుకు ఎదిగిన మనకు మన వెనకాల జన్మనించి చదివించి ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి ఒక స్థాయికి తెస్తే తల్లిదండ్రులు మర్చిపోతుంది. మరి ఓల్డేజ్ హోమ్లో చూస్తే బాగా ఇలాంటి తామంతా ఉండదు. మీకు బిడ్డలు దూరం చేసినా భగవంతుడు ఒకవేళ కొన్ని అనివార్యకాలంగా ఇది చేసిన ఆ భగవంతుడు బిడ్డలకు దూరం చేయొచ్చు. కానీ బిడ్డల కంటే ఎక్కువ విలువైన మనసుల్ని ఉదయారేఖల ద్వారా ఇక్కడ ఇస్తున్నారని నా తల్లిదండ్రులు భావించాలని ఏదేమైనా సమాజంలో మీరు వికలాంగులు కాదు, మీరు డిజేబుల్స్ కాదు, మిమ్మల్ని ఆ దృష్టితో చూస్తున్నారు, వాళ్ళే నిజమైన వికలాంగులు అని నేను భావిస్తున్నాను. ఏదేమైనా ఎప్పుడు కూడా మా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ, రాజపేట పార్లమెంట్ సభ్యులు విద్యారెడ్డి గారు కానీ, మనందరూ యువ ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు, మా అన్నదండ్రులు ఎప్పుడు కూడా మా అవసరం ఏదన్నా మేము మా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి మేము స్థాయి సహకారం అందిస్తామని స్వభావంగా తెలియజేస్తారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కావాల్సిన సౌకర్యాల గురించి తన దృష్టికి తీసుకురావాలని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో బీసీ వసతి గృహాలకు సంబంధించి సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉదయ్ కుమార్, ఎంపీటీసీ రెడ్డమ్మ, ఎంపీడీఓ లీలామాధవి, ప్రభుత్వ బీసీ వసతి గృహ అధికారులు పాల్గొన్నారు. మదనపల్లి
కరోనా మహమ్మారి నుంచి జబ్బులు ఈ రాష్ట్రాలకు తల్లిదండ్రులుగా పేర్కొంటుంది కాబట్టి నేను ప్రత్యేకంగా ఏదైతే ఈ బీసీ హాస్టల్స్ ఉన్నాయో మీకు అందరికీ పిల్లలకి ఒకే సంవత్సరం అంటే ఇప్పుడు డిసెంబర్లో నెలలో మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి. మరి ఈసారి ఏదైతే గవర్నమెంట్ ఆదేశాలు గవర్నమెంట్ ఆకాంక్షలు దానికి బీసీలకు ప్రత్యేకంగా పెద్దపీట ఇస్తున్నారు కాబట్టి వాళ్లకు మనసు లేకుండా అందరూ ఈ కరోనా మహమ్మారి ఆలోచన తీసుకుని ఈసారి అప్లికేషన్ అన్ని ఇప్పుడు చేసి మన ఆదేశాలు కూడా ఈ సమావేశాన్ని చేసి ఏదైతే ఇప్పుడు వ్యాకెన్సీస్ ఉన్నాయో అది నెక్స్ట్ ఇయర్ ఫుల్ఫిల్ చేయాలని కూడా మీ అందరికీ మీకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా నా తరఫు నుంచి కూడా మా నాయకుల తరఫు నుంచి అవసరం ఈ ప్రత్యేకంగా ఎప్పుడు మీ తోడ్పాటు తెలియజేస్తున్నాను. సంబంధించి హాస్టల్స్ ఉన్నటువంటి విద్యార్థులు వారి సమస్యల ఏంటంటే వారి అడ్మిషన్ గురించి ఏంటంటే ఏ విధంగా చేపట్టాలి, ఎలా ముందుకు తీసుకుపోయి వాళ్ళు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం సమావేశం అభ్యర్థి గత 2 సంవత్సరాలుగా కరోనా పిల్లల స్కూల్కి వచ్చేది కూడా ఇబ్బందిగా హాజరుపడుతున్నారు. ఆ పరిస్థితుల్లో హాస్టల్లో కూడా చేర్పించడానికి ప్రభుత్వం కూడా ఆరోగ్య పరిస్థితుల్లో ఎక్కువ దానివల్ల స్ట్రెంత్ చాలా తక్కువగా రావడం జరిగింది. మరియు కరోనా పరిస్థితులు ఉండడం వల్ల జనజీవన ప్రవృత్తి సాధారణ స్థాయికి చేరుకోవడం వల్ల అధికారులకు ఏదైతే ప్రజాప్రతినిధులు ఏదైతే అందరూ కూడా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి వారి పిల్లలను హాస్టల్ నుంచి వారికి చదువు పెట్టడానికి ప్రోత్సాహన సంచరించడానికి కూడా కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మా వద్ద సహకారం ఏమైనా అవసరం ఉన్నా మేము విద్యార్థులను ప్రోత్సహించినట్లని వారిని పంపే విధంగా దీనికి ఏర్పాటు చేసి మేము సహకరిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రముఖి ఫ్యాషన్స్ వస్త్ర దుకాణంను ఆదరించాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు చంద్రముఖి ఫ్యాషన్స్ వస్త్ర దుకాణంకు సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా బలిజ కార్పొరేషన్ చైర్మన్ భవానీ, వస్త్ర దుకాణం సిబ్బంది పాల్గొన్నారు. ఉండాలేనా ఉన్నాయినా చంద్రముఖి షాప్ అని చెప్పి గత సంవత్సరం ఓపెన్ చేయడం జరిగింది. మాకు ప్రత్యేకంగా సంతోషం ఏమంటే అక్క కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ భవానీ అక్క గారిది చంద్రముఖి షాపు. వీళ్ళు కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా మదనపల్లి ప్రజలకు సేవ చేస్తూ ఉండడానికి ప్రత్యేకంగా అక్కడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే వీళ్ళందరూ ప్రత్యేకంగా ఆఫర్లు పెట్టి ప్రజలందరూ బయటకు పోకుండా ఏదైతే పక్క రాష్ట్రాలు బెంగళూరుకు అలాగే తమిళనాడు చెన్నైకి వేలూరుకి అట్లంతా పోయి ముందు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేవారు. ఈరోజు పక్కనే మదనపల్లి ప్రజలకు తక్కువ లాభంతో సేవ చేయాలని చెప్పి ప్రత్యేకంగా వచ్చారు. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను అక్కకు సహాయం చేయాలని చెప్పి అదే ప్రజలకు కూడా ఏదైతే ఈ ఆఫర్లు పెట్టారో క్రిస్మస్ ఆఫర్లు అనేక రకాలుగా మీరందరూ లబ్ధి పొందాలని చెప్పి మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు.
మదనపల్లి అయ్యప్ప స్వామి ఆలయం నందు 11వ తేదీన జరిగే పడి పూజ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలయ చైర్మన్ రెడ్డప్ప తెలిపారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ మదనపల్లి అయ్యప్ప స్వామి ఆలయం నందు ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 11వ తేదీన జరిగే పడి పూజ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు ఎవరైనా సరే పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. స్వామి శరణమయ్యప్ప. మన మదనపల్లి పట్టణం వద్ద వెలిసిన అయ్యప్ప స్వామి గుడి నందు అనేక కార్యక్రమాలు మనం జరుపుకుంటూ వస్తున్నాము. ఈ నెల 11వ తేదీ పట్టు పూజ బ్రహ్మాండంగా కనివిని ఎరగని రీతులతో కేరళ ప్రధాన పూజారులచే పట్టు పూజ కూడా మనం జరుపుతున్నాము. ఉత్సవాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ ఉత్సవాలు కాకుండా గ్రామోత్సవం ఒకటి ఉంటుంది. మళ్ళీ 18వ తేదీ గ్రామోత్సవం జరుగుతాము. కేరళ స్వాములు వచ్చిన తర్వాత అనేక హోమాలు జరుగుతాయి. ఇక్కడ హోమాలు చాలా బాగుంటాయి. మన ఊర్లో ఎవరు చూసి ఉండరు. హోమాలకు వీటికన్నీ అటెండ్ అయ్యి అన్ని ప్రోగ్రాంలు జయదీపంగా మన గుడినందు కేరళలో అనేక అవంతరాలు జరుగుతున్నాయి. టెంపుల్కి పోయేదానికి పాపం అనేక నియమ నిష్టలు పెట్టినారు. పోయిన వాళ్ళకు దర్శనం కూడా కాకుండా ఎన్నికలు వస్తున్నారు. అదే కేరళలో ఎవరైతే ప్రతిష్ఠించినారో అయ్యప్పను మన గుడిలో ఆయన ప్రతిష్ఠించినారు. విగ్రహం తయారు చేసింది కేరళలో ఎవరైతే వాళ్ళే విగ్రహంగా మన విగ్రహం తయారు చేసినారు. ఇక్కడ మనం పడి ఇరుముడి ఎక్కేదానికి, ఇరుముడు చెల్లించేదానికి పడి కూడా బ్రహ్మాండం కట్టినాము. ఆనవాయితీగా జరుగుతున్నాయి కూడా ఇరుముడు కూడా దండికి చెల్లిస్తున్నారు. దాన్ని ఉపయోగించవలసిందిగా మదనపల్లి చుట్టుపక్కల ప్రజలకు మరీ తెలియజేయడమే. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించిన మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కొనియాడారు. మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాలైతేనేమి, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలైతేనేమి, పీడిత తాడిత ప్రజలైతేనేమి భారత రాజ్యాంగం అనేది ఒకటి నిర్మించాడు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం భారత రాజ్యాంగం ద్వారానే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కడే కారణం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు తన కూతుర్ని కోల్పోతాడు. కూతుర్ని కోల్పోతే కూడా చివరి చూపులు కూడా రాకుండా భారత రాజ్యాంగాన్ని నిర్మిస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, మరీ ముఖ్యంగా మహిళలకు ఓటు తీసుకొచ్చే నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన కొడుకును పోగొట్టుకుంటాడు. కానీ కొడుకును చూపులు కూడా పోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ పోయి మనకు ఓటు తీసుకొస్తాడు. నేను ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు ఎందుకు గుర్తు చేశానంటే, ఈ దేశంలో ఉండబడే ప్రతి మనిషికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా, ఆయన త్యాగం ఫలితంగానే ఈ రోజు భారతదేశంలో ప్రజలంతా కూడా, మహిళలు, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు, అగ్రకులాల్లో ఉండే పేదలంతా కూడా బతుకుగలుగుతా ఉన్నారని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కాకపోతే ఈ రోజు బిఆర్ అంబేద్కర్ యొక్క 65వ వర్ధంతి కేవలం ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏదైతే ప్రధానటువంటి ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఈ రాజకీయ పార్టీలన్నింటి కూడా కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ ని, ఆ దళితుల్ని కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తూ ఉన్నాయి. కాబట్టి
ఈరోజు భారత రాజ్యాంగం నిర్మించి మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు బడుగు బలహీన వర్గాలు ఏ రంగంలో కూడా ముందుకు పోలేని పరిస్థితి. ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ బ్రాండ్ కుమారి మాయావతి గారు మాన్య శ్రీ కాంశీరామ్ గారి ఆలోచన విధానాలను ముందుకు తీసుకుని పోతూ భారత రాజ్యాంగమే మేనిఫెస్టో కాకుండా ఏకైక రాజ్ పార్టీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ. మిత్రులారా, నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి సమాజం ఏదైతే ఉందో, ఏదైతే ఈ రోజు ఈ భారతదేశంలో కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు భేదం లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటూ ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రభాగామిగా నిలవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో అది ఈ రోజు కూడా సఫలం కాలేకపోవడానికి కారణము కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భారత రాజ్యాంగం అయితేనేమి, ఆయన యొక్క స్ఫూర్తిని, సిద్ధాంతాన్ని ఈ రాజకీయ పార్టీలంతా ముందుకు తీసుకొని పోలేదు. కాబట్టి ఈ 65 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించి. ఇప్పటికైనా పాలక పక్షాలు అన్ని కూడా కళ్ళు తెరిచి అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి సవినీయంగా కోరుకుంటూ ముగిస్తున్నాడు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతిని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ అంబేద్కర్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారు దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి భారత రాజ్యాంగాన్ని మనకు గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించాడు. ప్రపంచంలోనే భారతదేశం యొక్క రాజ్యాంగం చాలా గొప్పది. అమెరికాలో అయితే 8 ఆర్టికల్స్ ఉన్నాయి. మన రాజ్యాంగంలో 80 ఆర్టికల్స్ పెట్టి అందరికీ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అక్కడ ఉన్న పేదలు, ఇక్కడ ఉండే దేశంలో ఉండే ప్రతి పౌరుడికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించి గొప్ప రాజ్యాంగం అందించిన మహా మేధావి, ఆర్థికవేత్త, తత్వవేత్త, చాలా గొప్ప మేధావి చెప్పి ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు 60 సంవత్సరాలు మరణించి 60 సంవత్సరాలు గడిచినా కానీ రాజ్యాంగం అమల్లో ఉందంటే నిజంగానే చాలా గొప్పదే. మనకు ఈ దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కూడా అంబేద్కరే కారణము. కానీ రూపాయి నోటు నుంచి 2000 రూపాయల నోటు వరకు కూడా గాంధీ బొమ్మ ఉంది, కానీ అంబేద్కర్ బొమ్మ లేదు. కానీ ఈ పాలకులు ఈ రోజు కూడా దాన్ని ఆలోచన చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరికీ అప్పట్లో 14 గంటలు పనిచేయాలంటే అంబేద్కర్ 8 గంటలు పనిచేయాలు కుదిర్చారు. ఉద్యోగస్తులకు గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ ప్రతి ఒక్కటి కూడా అంబేద్కర్ బ్రిటిష్ కాలంలోనే అన్ని సమకూర్చి మనకు మంచి చేసిపోయినాడు. ఆయన ఇప్పుడు ఈరోజు నివాళులు అర్పిస్తూ మన రాష్ట్రంలో సంభవించిన వరద కారణంగా నష్టపోయిన వారికి భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో వస్తు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆ సంఘ నాయకులు బండి ఆనంద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు విద్యార్థులు సేకరించిన రోజువారీ ఉపయోగపడే వస్తువులను కరెస్పాండెంట్ డాక్టర్ సేతు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్, బాలక, సతీష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్రితం వచ్చినటువంటి యొక్క వర్షాలు, ఈ అధిక వర్షాల కారణంగా వచ్చినటువంటి వరదలు, ఈ వరదల కారణంగా అనంతపురము, కడప, నెల్లూరులో అనేక కుటుంబాలు ఈరోజు నిరాశ్రయులై రోడ్డున పడినటువంటి సందర్భంలో సాటి మానవులుగా వాళ్ళందరినీ మనం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేటువంటి ఉద్దేశంతో మన మదనపల్లిలో ఉండేటటువంటి అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టిన వెంటనే ఎప్పుడైనా ఏదైనా సరే ఒక సేవా కార్యక్రమం ప్రారంభం కావాలంటే అది మాకు ముందు గుర్తొచ్చేది విజయభారతి స్కూలు, సేతు గారు. కాబట్టి ఇక్కడ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఈ కార్యక్రమంలో
పిల్లలందరూ కూడా పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున స్పందించి ఈరోజు ఎవరైతే నిరాశ్రయులైనటువంటి ఎవరైతే బాధ్యులైనటువంటి గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వస్తువులు పంపించడం చాలా ఆనందంగా భావిస్తూ ఇట్లా పంపించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పేరున ధన్యవాదాలు చెప్తాను. 10 days back, our state has been severely suffered by the floods. Yes, sir. So many families lost their lives, lost their livelihood, lost their houses, everything they lost. Yes, sir. So, as a part of humanitarian ground, I requested our school children as well as our parents to contribute something for the benefit of the people who lost everything in our district as well as neighbor district. As per the request sent from the higher authority, Mr. Anand approached me and extended my request to all the parents and children. They generally contributed so many things for the household things, and I am very much thankful to my beloved children as well as the parents. So this is the gesture, right from the childhood we have to develop the humanity. Humanity is very important to us. Our children, our school children must develop the habit of helping others who are in need. So I must be thankful to all the children, teachers and all the parents who help voluntarily to the flood kids peoples. Thank you very much. Whoever lost everything in these floods, in this difficult situation, he contributed, and as well as our parents supported us to do something for them. And as for what we can, we gave all them. I hope this might help them a lot. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లపై వెంటనే చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశం. మదనపల్లె మున్సిపల్ టౌన్ హాల్ నందు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. కృష్ణా బలిజ కార్పొరేషన్ చైర్మన్ భవానీతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.